ఆ డైలాగ్ కూడా చిరంజీవి గారిని ఉద్దేశించే పెట్టారు. హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి చిరంజీవి బాలకృష్ణ మధ్యలో కాంట్రవర్షియల్ మళ్ళీ మొదలయ్యే వీడియోలోకి వెళ్దాం. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ప్రభాస్ అన్న బర్త్డే అయింది. ప్రభాస్ అన్న బర్త్డే అప్డేట్లు ఫౌజీ, కల్కి 2, సలార్ 2, రాజాసాబు అన్నీ వచ్చినాయి. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే విక్టరీ వెంకటేష్ షూటింగ్లో జాయిన్ అయ్యారు అని చెప్పి. బాగానే ఉంది, మల్టీ స్టారర్ కాబట్టి చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అది అనౌన్స్ చేశారు, అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బాలకృష్ణ అఖండ 2 సినిమా నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఈరోజు రిలీజ్ చేయాల్సిన పని లేదు, లేకపోతే ఒక అకేషన్ లేదు, అసలు సంబంధం లేకుండా ఒక అనౌన్స్మెంట్ కూడా లేకుండా అఖండ 2 సినిమా నుంచి మనకు ఒక వీడియో అయితే వచ్చింది. అందులో ఒక డైలాగ్ కూడా కొంచెం రివర్స్లో ఉందన్నమాట. మీకు ఆ వీడియో పెడతాను చూడండి. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలియదు కొడక. అంటే నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. ఓకే, సీనియర్ హీరోలు నలుగురు కలిసే ఉంటారు అని మనం అనుకుంటాం, బట్ కాదు. వాళ్ళకి చాలా ఈగో ఇష్యూస్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, చాలా ఉంటాయి. అందుకే ఈ రోజు దాకా అన్స్టాపుల్ షోకి మన చిరంజీవి గారిని ఈ రోజు దాకా పిలవలేదు, నాగార్జున గారిని కూడా పిలవలేదు. సో చాలా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ అంటే ఏదో ఆయన అందరితో కలిసిపోయే వ్యక్తి కాబట్టి ఓకే. బట్ చిరంజీవి బాలకృష్ణ మధ్యలో ఆ మాటల యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. రీసెంట్గా మీకు మర్చిపోయారో గుర్తున్నదో తెలియదు. సో బాలకృష్ణకి చిరంజీవికి చిన్నది మిస్అండర్స్టాండింగ్ జరిగిందనమాట. సో బాలకృష్ణ అన్నాడు, అంటే అప్పట్లో సైకో గారి దగ్గరికి, అదే పేరు చెప్పను మీకు తెలిసిపోద్ది, ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉంది, నన్ను పిలిచారు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తనను తాను వెనక్కి తీసుకున్నాడు అనమాట బాలకృష్ణ. నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అతని దగ్గరికి, ఆ సైకో గారి దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి అనేటట్టు మాట్లాడాడు. అంటే ఇక్కడ విషయం చిరంజీవిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నాడు అనమాట. అప్పటి నుంచే జరుగుతూనే వచ్చింది. ఈ మధ్యన ఆ కారం ఇంకొంచెం ఎక్కువైందనమాట. నిన్న అనిల్ రావిపూడి సినిమా నుంచి వచ్చిన అప్డేటు, ఈరోజు బాలకృష్ణ సినిమా నుంచి వచ్చిన అప్డేటు రెండు కంపేర్ చేసి పక్కన పెట్టి చూస్తే ఏమో మరి ఎక్కడో దగ్గర సింక్ అయితే అవుతుంది. అంతే కదా గైస్. ఇప్పుడు బాలకృష్ణ సినిమా నుంచి అసలు రిలీజ్ చేయాల్సిన పనే లేదు. నిన్న వెంకటేష్ గారు షూట్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆ వీడియో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళంతటా అదేదో. ఓకే, ఈరోజు రిలీజ్ చేయాల్సిన పనే ఉంది చెప్పండి? పని అయితే ఏమీ లేదు. కావాలని ఆ డైలాగ్ కూడా చిరంజీవి గారిని ఉద్దేశించే పెట్టారు అని చెప్పి రూమర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. సో చూద్దాం గైస్, మరేంటో ఈ గొడవ ఇంకా పెద్దదవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. హోప్ ఇదంతా కూడా ఎండ్ అయిపోవాలనేసి అందరూ కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏమవుతుంది ఏంటో, అదంతా కూడా వేరే విషయం. మీకేమనిపిస్తుంది చెప్పండి ఒకసారి కామెంట్స్లో. థ్యాంక్ యూ.